అలానే విశేషం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఉన్నది ఉన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. 22A కింద అనేకమైనటువంటి భూముల్ని హోల్డ్ చేశారు. అందుకే 30-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొన్నా కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఇప్పుడు అనే విషయాన్ని నేను ఒక 10 రోజుల క్రితం వీడియో రూపంలో చేశాను. ఆ రోజున కొంతమంది మీకే ఎలా తెలుస్తాయి, మీరెందుకు వీడియో చేస్తారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో దెబ్బతీస్తున్నారు మీరు, ఇలాంటివన్నీ కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అలాగే కొంతమంది నాకు ఫోన్ చేసి ఏంటి సార్ 22A కింద హోల్డ్ చేస్తున్నటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరానంటే అవును చేయట్లేదు అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళే ఫోన్ చేసి నిజమే సార్ మా వైపు నుంచి మీరు పోరాడండి, 22A కింద భూములు ఉన్నాయి, ఆ కారణం చేత రీసేల్ ఫ్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు, మీరు చెప్పింది నిజమేను 100కు 100% మేము రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము అని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పారు. కొంతమంది విమర్శించారు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, వీలున్నంత వరకు రీసెర్చ్ చేసే చెప్తాను నేను. అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది నీటి బుడగ లాంటిది అని చెప్పి తొలి నుంచి నేను చెప్తూ ఉన్నాను. ఈ ఏడాది మనం ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కనుక తీసుకుంటే దాంట్లో ఎక్కువ భాగం రీసేల్ అపార్ట్మెంట్లే ఉంటాయి. రీసేల్ ఫ్లాట్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే ఉంటాయి. కొత్త వాటికి జోలికి చాలా తక్కువ మంది వెళ్ళారు. అది కూడా వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపుగా విల్లాలు 5 కోట్లకు పైన 10 కోట్లు 15 కోట్లు ఇలాంటి ఖరీదైనటువంటి విల్లాల రిజిస్ట్రేషన్కి వెళ్ళేది తప్పితే మామూలుగా స్టాండర్లను లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. కారణం ఏంటంటే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కొనుగోలు చేయాలంటే అఫోర్డబుల్ ప్రైస్లో లేవు హైదరాబాద్లో. ఆ కారణం చేత రీసేల్ ఫ్లాట్ల వైపు వెళ్ళారు. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి. ఇప్పుడు ఈ మార్కెట్ కూడా పోయింది. కారణం ఏంటి, 22A కింద 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో భూమి కూడా 22A కింద ఉన్నట్టు రిజిస్ట్రేషన్ శాఖకి రెవెన్యూ శాఖ పంపించేసింది. దాంతో రిజిస్ట్రేషన్లు కంప్లీట్గా బంద్ చేసేసారు. దీంతో గగ్గోలు పెడుతున్నారు, అనేక మంది రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. మరి ఇదే విషయాన్ని నేను 10 రోజుల క్రితం చెప్పా, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా నిన్న నుంచి చెప్తుంది. అలాగే హైదరాబాద్లో బిల్డర్స్ బోర్డులు తిప్పేస్తున్నారు చాలా మంది, ఈవెన్ టాప్ కంపెనీలు కూడా డోల్ డ్రమ్స్లో ఉన్నాయని చెప్పి నేను చాలా కాలం చెప్తున్నాను. నిన్న హర్ష రియల్ ఎస్టేట్ అని చెప్పి ఒకటి వాళ్ళు బోర్డు తిప్పేశారు, దాదాపు 17 కోట్లకు పెట్టేశారు. 17 కోట్లకు పెట్టేసి వాళ్ళు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతే లబోదిబ్బం అంటున్నారు వినియోగదారులు. ఎక్కడన్నా మీడియాలో మెయిన్ మీడియాలో న్యూస్ వచ్చిందా? రాలా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ మీకు మెయిన్ మీడియాలో రాదు, సోషల్ మీడియాలో కూడా పెద్దగా రాదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ రియల్ ఎస్టేట్లో. ఎందుకనంటే ఈ రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళే మెయిన్ మీడియాలో కొంత భాగస్వాములో లేదంటే మ్యానిపులేట్ చేయటం చేశారు. అలాగే పొలిటీషియన్స్, ఈ పొలిటీషియన్స్ దాంట్లో ఇన్వెస్టర్స్ అయి ఉంటారు రియల్ ఎస్టేట్లో టాప్ కంపెనీల్లో. ఆ టాప్ కంపెనీల మీద ఇవ్వరు, మెయిన్ మీడియా న్యూస్ ఇవ్వదు. 1-2 ఇస్తే ఇవ్వచ్చేమో కానీ మేజర్గా ఇవ్వరు. ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి లేదా తెలంగాణలో ఉండేటువంటి విషయాల్ని ఇవ్వరు. మెయిన్ పింక్ మీడియా విస్తరించింది బాగా. ఆ పింక్ మీడియాకి అలైడ్గా ఉండేటువంటి మీడియా పెట్టుబడులు పెట్టుంది రియల్ ఎస్టేట్లో చాలా వరకు, మేజర్ భాగం. అందువల్ల మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకే మీకు నగర శివారుల్లో అనేక మంది రియల్టర్లు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా మీకు న్యూస్ రావట్లేదు. ఇప్పుడు 22A కింద హోల్డ్ చేస్తున్నాయి భూముల్ని. ఎవరైనా ఒకళ్ళన్నా మెయిన్ మీడియా లీడ్ తీసుకొని దీన్ని హైలైట్ చేస్తున్నారా? చేయట్లా, చెయ్యరు కూడా. ఎందుకు? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతిందని చెప్పి చెప్తే ఎక్కడ నష్టం జరుగుతుందో అనేటువంటి భయం. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, అవినీతి సొమ్మునంతా పెట్టున్నారు, దానికి నష్టం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో దాచిపెడుతున్నారు. దాచిపెడితే దాగేది కాదు, సత్యం ఎప్పుడైనా సరే బయటకు వస్తుంది.
నీటి బుడగ లాంటిది అని చెప్పాను. కేసీఆర్ గారు 100 కోట్లు ఎకరా అని చెప్పేసి లేనిటువంటి డిమాండ్ని క్రియేట్ చేశారు ఆర్టిఫిషియల్గా. ఆయన్ని తలదన్నేలాగా 250 కోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. మరి రియల్గా అంత రేట్లు ఉన్నాయా అని అంటే ఇప్పుడు మరి వేలంలో పాడుకున్నారు కదా, ఉన్నాయి కదా అని చెప్పి అంటారు. కాదు, ఆ వేలంలో పాడుకున్నటువంటి కంపెనీలకి లేదంటే ఆ వేలంలో పాడుకున్నటువంటి యజమానికి సంబంధించిన సూట్ కేసు కంపెనీలకి ఆ సరౌండింగ్స్లో కొన్ని వందల ఎకరాలు ఉంటాయి. వాటికి రకరకాల పర్మిషన్స్ ఇవ్వడానికి లేదంటే ఈ వేలం ఇక్కడ వేస్తే కనుక పక్కన ఉండే భూములు కొన్ని కోట్లు పలుకుతాయి కాబట్టి వాళ్ళ చేత కొనిస్తున్నారు. లేదంటే ఇక్కడ కనుక మీరు ఎకరం 200 కోట్లు లేదా 100 కోట్లకు ఉంటే మీ కంపెనీకి మళ్ళా ఏ ఫ్యూచర్ సిటీలో లేదా ఇంకో చోట భూములు ఇస్తారు తక్కువ రేటుకి. ఇది కిట్ ప్రోకో. ఇలాంటివి నడుస్తున్న కారణంగానే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇవాళ ఒక ఫ్లాట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు హైదరాబాద్లో. ఒకప్పుడు హైదరాబాద్ అంటే అందరినీ బతికించేటువంటి హైదరాబాద్ అనేవాళ్ళు. 94లో వచ్చాను హైదరాబాద్కి. హైదరాబాద్ ఎలా ఉంది ఆ రోజు అనేది నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా చూస్తున్నాను. కానీ హైదరాబాద్లో అసహజమైనటువంటి అభివృద్ధి, అసహజమైనటువంటి డెవలప్మెంట్ అందరికీ కాకుండా కేవలం గుప్పెడి మందికి అందుబాటులో ఉండేలాగా చేసేశారు గత 10 సంవత్సరాల నుంచి అనేటువంటిది ఏ రియల్టర్ని ఓపెన్గా చెప్పకుండా చెప్తారు. సరే, ఇప్పుడు 22A ఏంది? ఈ 22A అంటే మీకు ప్రభుత్వ భూములు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు, అలాగే కాందిశీకుల భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, వీటిల్లో ఏ ఉన్నా సరే ఆ భూముల్ని 22A కింద పెట్టేశారు. హైదరాబాద్లో దాదాపు 20 నుంచి 24 రకాల భూములు ఉన్నాయి హైదరాబాదు, తెలంగాణ వ్యాప్తంగా. ఈ భూములకు సంబంధించి 22Aలో చేరిస్తే మీరేం చేయాలి? ఎప్పుడైతే లింక్ డాక్యుమెంట్లు ఉంటే ఆ లింక్ డాక్యుమెంట్లు తీసుకొని ఆ లింక్ అప్పుడు మీరు క్రమబద్ధీకరించుకోవాలి. ఆ రోజున యజమాని ఎవరైతే ఉన్నారో అతని చేత అప్లై చేయించి మీరు క్రమబద్ధీకరించుకోవాలి. ఎప్పుడో 30 సంవత్సరాలు కట్టినటువంటి అపార్ట్మెంట్ కదా, 4-5 రిజిస్ట్రేషన్లు అయినాయి కదా అని చెప్పి అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో 1000 గజాలు, 500 గజాలు, 300 గజాలు ఏదైతే ఉందో అది 22A కింద లేదు అని చెప్పి ఎన్ఓసి తీసుకోవాలి. ఆ ఎన్ఓసి తీసుకుంటేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. చట్టం 1908 దాని ప్రకారం రిజిస్ట్రేషన్ని ఆపేసి 22A కింద ఈ భూములు పెట్టారు. ఏం చెప్తుంది 22A? 1908 సెక్షన్ 22A దీని కింద కొన్ని రకాల భూముల్ని నిషేధించారు, నిషేధ జాబితాలో పెట్టారు. దాన్నే 22A అంటారు. ఏ భూముల్ని? 22A నిబంధన A దాంట్లో ప్రభుత్వం కేటాయించిన భూములు అంటే ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ ఆస్తులు. 22A(1)(b) దీంట్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు అంటే GHMC కానీ లేదా HMDA కానీ. 22A(1)(c) దీంట్లో కేంద్ర ప్రభుత్వ భూములు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే, డిఫెన్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ల్యాండ్ అయి ఉంటే కనుక అది 22A కింద వెళ్ళిపోయింది. ఇక 22A(1)(d) దాంట్లో కోర్టు స్టేలో ఉన్న లేదంటే నిరోధంలో ఉన్నటువంటి భూములు, వీటిని సివిల్ కోర్టులో లేదా హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములు లేదా ట్రిబ్యునల్లో ఉన్నటువంటి భూములు వీటిని కూడా 22A కింద పెట్టేశారు, స్టేటస్ కో ఉన్నటువంటి వాటిని. అలాగే 22A(1)(e) ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్నటువంటి భూములను కూడా 22A కింద పెట్టేశారు. దాదాపుగా తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఈ పరిధిలో ఉండేవే ఎక్కువ ఉంటాయి. అందుకే దాదాపు 22Aలో అన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడానికి కారణం అది. అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రభుత్వ సీలింగు లేదంటే అసైన్ భూముల సర్వే నెంబర్లని రిజిస్ట్రేషన్ ఆఫీసుకి పంపించేశారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం పహానీలు అలాగే సేత్వారులు వాటిని అన్నిటిని తీసుకొని వెళ్తే కానీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని అంటే
ధరణి పోర్టల్కి వెళ్ళాలి. ధరణి పోర్టల్కి వెళ్ళి మీ సేవా కేంద్రం ద్వారా 22A డీనోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తుకి కొన్ని ఆధార పత్రాలు ఉండాలి. భూమికి సంబంధించిన పాత లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. 1954, 53 నాటి పహానీలు, సేత్వార్లు, కొనుగోలు పత్రాలు, అలాగే కలెక్టర్ దగ్గర NOC కూడా తీసుకోవాలి. ఇవి కనుక చూపిస్తే అప్పుడు డీనోటిఫికేషన్ అవుతుంది. అప్పుడు మీ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. లేదంటే మీరు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పరిష్కరించుకోవాలి. ఇది యాజ్ ఆఫ్ నౌ. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పట్లో కోలుకోకపోగా మరింత పాతాళానికి, పతనానికి వెళ్ళిపోయే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు కొత్తగా కట్టినటువంటి వెంచర్స్కి ఓపెనింగ్స్ లేవు. అలాగే హైరేస్ బిల్డింగ్ వైపు చూడలేదు. విల్లాలు ఏదో అవినీతి పరులైనటువంటి కొంతమంది అధికారులు, అవినీతి పరులైన కొంతమంది పొలిటీషియన్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉండేటువంటి ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ లెక్కేసుకుంటే మధ్యతరగతికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ ఏ కోణం నుంచి తీసుకున్నా ఓపెన్ ల్యాండ్ కానీ లేదంటే నిర్మాణ రంగం కానీ ఇప్పట్లో ఇది కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే హైడ్రా తోటి మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. హైడ్రా వల్ల కాదు, హైడ్రా కారణంగా అవగాహన పెరిగింది. మనం చెరువుల్లో కట్టినటువంటి అపార్ట్మెంట్స్ కొనకూడదు, ఫ్లాట్స్ కొనకూడదు, చెరువుల్లో అసలు భవనాలు కట్టకూడదు, ఇలాంటి అవగాహన పెరిగింది. ఇప్పుడు హైడ్రానే లేకపోతే కొన్ని చెరువులు ఇప్పటికీ ఆకిపోయినాయి, ఉన్నాయి కూడా, మిగిలినవి కూడా ఆకిపోయి అయి ఉండేవి. హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ తగ్గలేదు. కేవలం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ రియాలిటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆ కారణం చేత రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి తగ్గట్టు మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు 22A అనేటువంటి ఒక బాంబు ఇప్పుడు పేలింది. దీంతో రియల్ ఎస్టేటు రీసేల్, పాత అపార్ట్మెంట్లో రీసేల్ కానీ లేదా కొత్త అపార్ట్మెంట్లో కొనుగోలు కానీ జరగడం లేదు. ఒకవేళ జరిగినా కానీ అవి ప్రీమియం సెక్టార్లో జరుగుతున్నాయి తప్పితే మామూలు వాళ్ళు ఎవరు కొనే పరిస్థితి లేదు. దీనికి కారణం ప్రభుత్వాలు చేసినటువంటి తప్పేనా, లేనటువంటి డిమాండ్ని క్రియేట్ చేయటమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.